వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. జనవరి 10, 2025 శుక్రవారం. వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకోవాలి? పూజా ఫలం ఏమిటి? ముందుగా వైకుంఠ ఏకాదశి ముందు రోజు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా గదిని ముందు రోజే శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం కదా, యథావిధిగా పూజ చేసి తరువాత ఓం నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రమును స్మరించాలి. తరువాత మీకు దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ శ్రీ మహావిష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఉత్తర ద్వారం వైపు ఒక పీటను సింహాసనంగా ఏర్పరిచి ఆ సింహాసనంపై విష్ణుమూర్తి ఫోటోను లేదా ప్రతిమను ప్రతిష్ఠించి అలంకరణ చేసి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి తరువాత మీరు ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఒక అరగంట సేపైనా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ భగవంతుణ్ణి మనసారా చూస్తూ పూజ చేసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున వినవలసిన ఒక చిన్న కథను ఇప్పుడు చెప్పుకుందాం. మధుకైటబులు అనే రాక్షసులు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశారట. ఆ యుద్ధం ఎందుకంటే మధుకైటబులు అనే ఈ రాక్షసులు భూప్రళయం తరువాత మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమయ్యేటప్పుడు విష్ణుమూర్తి నాభి నుంచి ఒక కమలం పుట్టిందట. ఆ కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. తన కొడుకైన బ్రహ్మదేవుడుకు శ్రీ మహావిష్ణువు జ్ఞానం ప్రసాదించాడు. ఆ జ్ఞానమును ఈ మధుకైటబులనే రాక్షసులు దొంగలించారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి నా జ్ఞానమును నాకు ఇప్పించవలసిందిగా కోరుకున్నాడు. ఆ క్రమంలో మధుకైటబులతో విష్ణుమూర్తి యుద్ధం చేయవలసి వచ్చింది. అలా యుద్ధం చేస్తుండగా శ్రీ మహావిష్ణువుకు వాళ్లకు మోక్షం ప్రసాదించాలనే భావనతో ఆ రోజు ముక్కోటి ఏకాదశి కావడంతో వాళ్ళు ఉత్తర ద్వారం దాటి అవతల పడేలా చేశారు. మధుకైటబులు ఇద్దరూ ఉత్తర ద్వారం దాటి అటు పడగానే అతి సుందరమైన లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం లభించింది. అంతే, వాళ్ళకి ఆ దర్శన భాగ్యం కలగగానే వాళ్ళు వికృత రూపాలు పోయి తేజోవంతులుగా మారిపోయారు. వెంటనే మధుకైటబులు ఇద్దరూ ఆ విష్ణుమూర్తికి నమస్కరించి నీతో యుద్ధానికి దిగిన మాకు ఇంతటి మోక్షాన్ని ప్రసాదించావు అని ఎంతగానో ఆనందపడ్డారు. ఇప్పుడు మేము ఒక వరం కోరుకుంటాం, ఇస్తావా స్వామి అని వినయంగా ప్రార్థించారు. తప్పకుండా ఇస్తాను, అడగండి అన్నారు శ్రీ మహావిష్ణువు. మధుకైటబులు ఏ వరం అడిగారంటే, ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో వాళ్లకు ఈ వైకుంఠ మోక్షమును ప్రసాదించండి స్వామి అని కోరుకున్నారు. వాళ్ళ కోరికను విన్న శ్రీ మహావిష్ణువు మొదట ఆశ్చర్యపోయారు. వీళ్ల గురించి కాకుండా ఎదుటివారి మోక్షం గురించి వరం అడిగారని ఎంతో సంతోషంతో తదాస్తు అన్నారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఈ కథను విన్నారంటే మీకు కూడా అలాంటి మోక్షం తప్పకుండా కలుగుతుంది. ఇదండి వైకుంఠ ఏకాదశి పూజా ఫలం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.